ప్రపంచం మరో భారీ స్థాయి యుద్ధానికి తెరలేపుతుందంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్యలకు దాదాపు సిద్ధమయ్యారని, ఈ వారంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలు ఏవైతే ఉన్నాయో ఈ CNN, CBS సంచలనమైన కథనాలు వెలువడించాయి. ఇరాన్తో అణు ఒప్పందం కుదరని పక్షంలో యుద్ధమే మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అమెరికా తన సైనిక శక్తిని మధ్య ప్రాచుర్యంలో ముడిపెన్నడూ లేనంతగా మోహరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన 13 యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక USS గెరాల్డ్ ఆర్డ్ ఫోర్డ్ తో పాటు USS అబ్రహం లింకన్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఒకే ప్రాంతంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉండడం చాలా అరుదు. కానీ ఇప్పుడు అవి 2 అక్కడే ఉండడంతో ఇది ఇరాన్ పై భారీ స్థాయి దాడులకు అమెరికా సిద్ధమవుతుందనడానికి సంకేతాలు వినిపిస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే వీటితో పాటు F-22 రాఫ్టర్ స్టెల్త్ ఫైటర్ జెట్లు, F-15, F-16 యుద్ధ విమానాలు గగన తలంలో నిఘాలు ముమ్మరం చేశాయి. అమెరికా ఇరాన్ పై దాడులు చేయడానికి 6 ప్రధాన కారణాలున్నాయి. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తర్వాత కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం లభించడం లేదు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులని పొట్టన పెట్టుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రజలకు సహాయం అందుతుంది అంటూ హామీ కూడా ఇచ్చారు. అయితే మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయాలనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చమురు ధరలు తక్కువ ఉండటం వల్ల యుద్ధం జరిగిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుందని అమెరికా అంచనాలు వేస్తుంది. అయితే ఈ క్రమంలోనే చర్చలు ఫలించకపోతే దాడి ఖాయమని హెచ్చరించడానికి ఈ 2 క్యారియర్లు రంగంలోకి దించారు. అలాగే దేశీయంగా వస్తున్న నిరసనలు, గత ఏడాది జరిగిన దాడులతో ఇరాన్ పాలక వర్గం ప్రస్తుతం బలహీనంగా ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అయితే దాడుల కోసం సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్ తమ సలహాదారులు, మిత్ర దేశాలతో చర్చిస్తున్నారు. ఒకవేళ యుద్ధం మొదలైతే అది కేవలం అణు స్థావరాలకే పరిమితం అవుతుందా, లేక ఇరాన్ లో పాలన మార్పు దిశగా వెళ్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠంగా రేపుతుంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ మాట్లాడుతూ ఇరాన్ ఎప్పటికైనా మేల్కొని ఒప్పందానికి రావాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.